నువ్వు దేవుని నమ్ముతున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒకటైపోవాలి. వారు ఏక శరీరమై ఉన్నారు. మీరు ఏక శరీరంగా ఉంటేనే అద్భుతాలు చేస్తాడు ప్రభు. భార్య భర్తలు ఏకాత్మతో ఉంటేనే ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఎందుకు చెప్పండి? కింద ఉన్న బటన్స్ మొత్తం సరిగా ఉండాలంటే పైన సరి చేయాలి. సరే, పైన వంకర పెట్టుకున్నాం కదా, కింద వంకర పెట్టుకుని పైన చక్కగా పెట్టుకుంటే ఎక్కడైనా మొట్టమొదటి నువ్వు ఏది పెడతావో అది కరెక్ట్గా పెట్టినప్పుడే బాగుంటుంది. హల్లెలూయా. నీతిమంతుడు దేవుని దృష్టికి ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్పవాడే ప్రభువు మాట నమ్మకపోతే శిక్ష అనుభవించాడు. ఆ పనికి మనోడు వాడు జాతకాలు చెప్పటం ఏంటి? చదువుకొని ఉద్యోగాలు విమానంలో తిరుగుతా, పడవల్లో తిరుగుతా, వాళ్ళు పోయేసేసి ఫస్ట్ ఒకరిని ప్రేమించేసి వాడిని చంపేయటం ఏంటి? జాతకం ఒకరిని చంపిందా? జాతకమే మనిషిని మార్చిద్ది అయితే ముందుగా తెలుసుకొని సావుకుని బతుకుతారు కదా. హల్లెలూయా. ఇది నేనంటాను, మేమిద్దరం కొట్టుకుంటే చూసే ప్రజలు ఎవరిని తిడతారు? ఏంది మీద తెలియవచ్చింది మీకు అసలు? మేమిద్దరు కొట్టుకుంటే ఎవరు తిడతారు? అబ్బాయి ఏం తిడతారు? పెద్ద దున్నపూతలా కొన్నావు నువ్వేమో, వాడేమో పాలు గారి బొక్కలు కలిగి ఉన్నాడు. అవునా కదా? చీరలు నువ్వు ఇక్కడే పంచుతావు, అది నీ చుట్టాల్లోనే పంచుతావు. అడవులో తీసుకెళ్ళి కనీసం బట్టలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళక్కడ పంచవు. నువ్వు సరిగా ఉంటే నీకు వ్యతిరేకంగా రూపించబడ్డ ఏ ఆయుధమో తెలుసుగా. నువ్వు సరిగా ఉంటే వర్ధిల్లదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని ఆశీర్వదించును గాక. మీకంటే నాకు కూడా తొందరగా ఉంది, ఎప్పుడెప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుంటామని. బైబిల్ తెచ్చి ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. రైట్. 61 వచ్చిన 62 వచ్చిన కూడా చదవండి. 63 వచ్చిన చదవండి ఒక్కటి చాలు. 63 ఒకటి చదవండి చాలు. ఆమేన్. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ వాక్యాన్ని ధ్యానం చేయబోచుకుండగా పరలోక మాటలో నీ కృపతో నన్ను నోటికి అందించమని, వినగలిగిన బుద్ధిని, అర్థం చేస్తున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తుల్ని మీ కృపతో బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ప్రభు యొక్క నామ మహిమార్థమై దేవుడు ప్రతిసారి అద్భుతంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు కూడా అలాగే మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను. ఏంటంటే, ఈరోజు నేను చెప్పబోయే యొక్క వాక్య పాఠం ఏంటంటే, వాక్య పాఠం చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక మాట్లాడగలనుకుంటున్నాను. ఏంటంటే, దేవుణ్ణి ఎంతమంది నమ్ముతున్నారు? దేవుణ్ణి ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళ చేతులు ఎత్తండి దయచేసి. చాలా సంతోషం, చాలా సంతోషమ్మా. ఇప్పుడు చేతులు దించండి. ఇప్పుడు నిజంగా చేతులు ఎత్తండి పైకి. దేవుడు నమ్మేవాళ్ళు, నిజంగా దేవుడు నమ్మేవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేవాళ్ళు, దేవుని కాదు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేవాళ్ళు ఇప్పుడు దించండి. మళ్ళీ ఇప్పుడు నిజంగా చేతులు పైకి ఎత్తండి. నిజంగా చాలా సంతోషం. నిజంగా ఎత్తరేమనుకున్నాను కానీ అందరూ ఎత్తారు.
ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, దేవుణ్ణి నమ్మిన చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఎవరు నష్టపోతున్నారు చెప్పండి? దేవుణ్ణి నమ్మని వాళ్ళు బాగానే ఉంటున్నారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చాలా విషయాలు నష్టపోతూ ఉన్నారు. ప్రార్థన రాకముందు ఉన్న పరిశుద్ధత, ప్రార్థన రాకముందు ఉన్న వైరాగ్యం, ప్రార్థన రాకముందు ఉన్న ప్రేమ, ప్రార్థన రాకముందు ఉన్న ఆప్యాయత క్రమక్రమంగా ప్రార్థనకు వచ్చినా తగ్గిపోతున్నాయి దేవుని మీద. కూరలో కరేపాకుని తీసేస్తున్నట్టు తీసేస్తున్నారు క్రైస్తవులు దేవుడిని. ఈరోజు చాలా శ్రద్ధగా మీరు మాట్లాడండి. నువ్వు నిజంగా దేవుడిని నమ్మేవు కదా? అవునా కదా? నువ్వు చెప్పండి. మీరు సంచలు చేయొద్దు. ఆయన చేస్తే చేసాడు, మీరు చేయబాకండి. ఆయన సైకిల్ చేశాడంట, మీరు చేయబాకండి. అవునా కదా? దేవుడు నమ్మేరా? మరి వార క్రమాల్లో ఎన్ని క్రమాలు తప్పకుండా మీరు ప్రార్థనకు వస్తున్నారు. మీ జీవితంలో పరిచర్య మొదలుపెట్టినాక, పరిచర్యకు నువ్వు ప్రభువు నిన్ను అప్పగించినాక, ఈ సహవాసానికి దేవుడు నిన్ను అప్పగించినాక ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు మానుకున్నావు, ఎన్ని స్త్రీల కూడికలు మానుకున్నావు. దేవుడు నమ్ముకున్నావుగా. నేను ఒక ఆన్లైన్ ప్రేయర్ మానుకుంటాం చూసిన వాళ్ళు, ఎన్నన్న వాళ్ళు చేతి పైకి ఎత్తండి. ఒక ఆదివారం ప్రార్థన మానుకున్నాను అని చెప్పిన వాళ్ళు చేతి పైకి ఎత్తండి. మరి నేను నమ్మాను కదా, మరి మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఏమా మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని నమ్మేమని చెబుతూ నీ క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుని నమ్మనట్టే ఉన్నాయి. అందుకే ఈరోజు చెప్తున్నాను, దేవుని నమ్మిన వాళ్ళు నష్టపోతూ ఉన్నారంట. ఈరోజు నేను జక్కయ్య జీవితంలో కొన్ని కార్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీ జీవితంలో కూడా మీరు ఎలా ఉన్నారు నేను చెప్పను, మీరు నమ్మేరో నమ్మలేదో చెప్పను, మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. ఈ జక్కయ్య ఎందుకు దేవుని నమ్ముకున్నాక నష్టాలు పాలయ్యాడో, దేవునితో ఉంటూ ఎందుకు నమ్మలేదో నాకు తెలియదు. నేను అది కూడా చెప్పను. నేను చెప్పాల్సిన మాట ఒకటే, నమ్ముతున్న వాళ్ళు నష్టాలు పాల్గొకూడదు, నమ్ముకున్న వాళ్ళు నష్టాలు పాల్గొకూడదు. ఈ జక్కయ్య ఎలాంటి వాడు అంటే, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది? 6వ వచనం చదవండి అమ్మా. 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరమ్మా? గాడ్ బ్లెస్ యూ, దేవుని దీవించును గాక. భార్య భర్తలు ఎవరమ్మా? మీ ఇద్దరు భార్య భర్తలకి ఎంతమందికి ఏకాత్మ ఉంది? భార్య భర్తలు వీరిద్దరూ బైబిల్లో మొట్టమొదటి రాయబడింది మాట. ఎక్కడ కనపడదు. వీరిద్దరూ అనే మాట, అననీయ సఫేరాలు దేవుని మోసం చేశారు. దేవుణ్ణి ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు అనగానే వెంటనే సేవకులు కూడా మోసం చేస్తారు, సంఘాన్ని కూడా మోసం చేస్తూ ఉంటారు. వీరిద్దరూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వీరిద్దరూ నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. నేను కొంచెం ఆలోచించడం ప్రారంభించాను. ఇద్దరు ఒక మాట చెప్తే ఎంత బాగుంటుంది. కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు అంతకుముందు టీవీల్లో, ప్రోగ్రామ్స్లో. భార్యను ఒక పక్క పెడతారు, భర్తను ఒక పక్క పెడతారు. భార్యకి ఏమిష్టమో భర్త చెప్పాలి, భర్తకి ఏమిష్టమో భార్య చెప్పాలి. చాలామంది ఫెయిల్ అయిపోయారు. కారణం ఏంటి? నీ భర్తకి ఏమి ఇష్టం? నీ భర్తకి ఎలా ఉంటే ఇష్టం? నీ భార్యకి ఏమి ఇష్టం? నీ భార్యకి ఎలా ఉంటే ఇష్టం? భార్యకి ఇష్టమైనట్టు భర్త ఉండటం ఇష్టం లేదు, భార్యకి ఇష్టమైనట్టు భర్త ఉండటం ఇష్టం లేదు, భర్తకి ఇష్టమైనట్టు భార్య ఉండటం ఇష్టం లేదు. ఈరోజు ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా అమ్మా. నాకెళ్ళి జాగ్రత్తగా చూస్తూ వాక్యం వినండి. హల్లెలూయా. ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు జరిగించిన దేవుడవు
గొప్ప కార్యములెన్నో జరిగించిన దేవుడవు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ మరి మనం కూడా ఇద్దరిద్దరు ఉన్నాము. మన గురించి సమాజం ఏం చెప్తుంది, మన గురించి సంఘం ఏం చెప్తా ఉంది? హల్లెలూయా. వచనం 59వ వచనం 60వ వచనం చదువమ్మా. 2 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నత చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జక్రియా అని పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహోరును పేరు పెట్టవాలని చెప్పింది. చాలా నాకలు చూడండి, ఇప్పుడు నాకలు చూడండి అంత దయచేసి. యోహోను వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? జక్కయ్య మోగోడా మంచోడా? ఇప్పుడు మోగోడైపోయాడు. దేవుడు నమ్మలేదు కాబట్టి మోగోడైపోయాడు. నేను పాయింట్కి వస్తాను. మోగోడైపోయాడు జక్కయ్య. ఎక్కడ మోగడయ్యాడు? ఎక్కడ అయ్యాడు మోగోడు? చెప్పాలి. ఎక్కడమ్మా? మందిరంలో మోగడైపోయాడు. తన దినములు మొత్తం ముగించుకొని ఇంటికి వచ్చేలేకే భార్య ఏమైపోయింది? ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట. ఇప్పుడు మోగోడు భార్యతో ఎప్పుడు మాట్లాడాడు? భార్యకి ఎప్పుడు చెప్పాడు? ఎలిజబెత్ తోటి ఎప్పుడు మాట్లాడాడండి యోహాను? అమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక కుమారుడు అనుగ్రహిస్తాడంట, ఆ కుమారుడి పేరు యోహాను పెట్టమని చెప్పేసి అని ఇక్కడ మాత్రం రాసలేదు. ఎప్పుడు మాట్లాడాడో నాకు తెలియదు, తనతో ఎప్పుడు మాట్లాడాడో నాకు తెలియదు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏం చేస్తా, తల్లి అలాగవద్దు, వాడికి యోహాను పేరు పెట్టాలి. నిజంగా చెప్తున్నాను, కొంతమంది పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భర్తకి ఇష్టం, భార్యకి ఇష్టం ఉండదు. ఎందుకు? వీళ్ళ అమ్మల పేర్లు పెట్టని చెప్పిద్దండి భార్య. తండ్రి ఏమో అట్ట కాదు, మా అమ్మల పేరే పెట్టాలి. ఎవరైనా సరే భర్త తరపున పిల్లల పేరు పెట్టుకుంటారు కానీ భార్య తరపున పిల్లలు పెడతారా అని చెప్పేసి అంటారు. వాళ్ళిద్దరు తిట్టుకొని ఒకరోజు అలిగి, రెండో రోజు అలిగి, మూడో రోజు ఇద్దరు ఏకమనసు వచ్చింది. అప్పుడు ఏమని? మీ అమ్మ వాళ్ళ పేర్లు వద్దు, మా అమ్మ వాళ్ళ పేర్లు వద్దు, కుక్కల పేర్లు పెట్టుకుందాం, బైబిల్ పేర్లు పెట్టుకుందాం. మహాతల్లి నీకు వందనాలమ్మా. ఏ పేర్లు? లేకపోతే పువ్వుల పేర్లు, పుష్ప, జానీ. ఏం పేరు అంట? జానీ అంట. ఏ జానీ అర్థం కావట్లా. బాయ్ లారీ లేపే జాకియా, జానియా, ఈ విచిత్రమైన పేర్లు. స్తోత్రం. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒకటైపోవాలి. వారు ఏక శరీరమై ఉన్నారు. మీరు ఏక శరీరంగా ఉంటేనే అద్భుతాలు చేస్తాడు ప్రభు. భార్య భర్తలు ఏకాత్మతో ఉంటేనే ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఏ విషయంలో ఎలా ఉన్నా సరే ఆత్మీయతలు మీరు ఒకటిగా అండి, అద్భుతాలు మీరు చూస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను దేవుని దృష్టికి ఏమైందంట? ఇప్పుడు నాకు చూడండి, వారిద్దరూ సకలమైన ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు. వారిద్దరూ ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నారు, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నారు. ఇప్పుడు 20వ వచనం. ఏం చేయలేదమ్మా? అదేంది? నేను అంటాను, నువ్వే నమ్మకపోతే దేవుని మాటలో, నువ్వే విశ్వసించకపోతే దేవుని మాటలో, నీ జీవితంలోనే దేవుని వాక్యం ఘనకార్యాలు జరిగించకపోతే, యేసు ప్రభు మాట సృష్టిని సృష్టించింది కదా, అదే మాట నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీలో నెరవేర్చబడకపోతే ఇంకెవరి జీవితంలో నెరవేర్చబడిద్ది? ఎవరి దగ్గర నెరవేర్చబడిద్దండి?
దేవునికి శత్రువుగా బతికిన ప్రతి క్షణము ఒకరోజు నువ్వు అనిపిస్తావు. ఈరోజు నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటావు, కానీ ఈరోజు నువ్వు దేవుని శత్రువుగా ఉన్నట్లయితే ఆ శత్రువు ఎప్పుడైనా ఓడిపోతాడండి. అంతే. నేను ఒక మాట చెప్తాను. నాకు చూడండి, నాకు చూడండి. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఇటు పెట్టానుకో, ఏం పెట్టాను బటన్ చెప్పండి? తప్పు పెట్టాను, కట్ట పెట్టానా? మాట్లాడండి మా దయచేసి. ఎట్లా పెట్టాను అబ్బాయి? ఈ తప్పు పెట్టాను కదా, మీలో ఎవరైనా వచ్చేసేసి ఈ బటన్ కదిలేకుండా మిగతా మొత్తం సరి చేయగలరా? చెప్పండి. కారు ఫ్రీగా ఇస్తా. నిజం చెప్పు. సుగీత్ నువ్వు కూడా చేయలేవా? ఆరాధన నువ్వు కూడా చేయలేవా? వెరీ గుడ్ గర్ల్. ఎందుకు చెప్పండి? కింద ఉన్న బటన్స్ మొత్తం సరిగా ఉండాలంటే పైన సరి చేయాలి. సరే, పైన వంకర పెట్టుకున్నాం కదా, కింద వంకర పెట్టుకుని పైన చక్కగా పెట్టుకుంటే ఎక్కడైనా మొట్టమొదటి నువ్వు ఏది పెడతావో అది కరెక్ట్గా పెట్టినప్పుడే బాగుంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఏమండి, సొక్కా పెట్టుకునే గుండీలోనే ఒక చిన్న మిస్టేక్ చేస్తే వంక టింక కనపడితే మరి మీ జీవితంలో, మీ కుటుంబంలో నువ్వు నమ్మలేదు కనుక నా మాటలు నిజంగా నమ్మితే అంత బాగుంటుందండి. ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. చాలా ఆలోచించాను. క్రైస్తవ లోకము కష్టాల్లో ఉంటాం, క్రైస్తవ లోకం నష్టాల్లో ఉంటాం. ఎందుకని మా ఏం ప్రార్థనలు? ఈ ప్రార్థనలో శ్రమల దినాల ప్రార్థనలు అంట. శ్రమల దిన ప్రార్థనలో 40 రోజులు ఉపవాసం ఉండి గడ్డం పెంచుకొని నీసు తినవు, భార్య పక్కన కూర్చోవు, దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఇంత వైరాగ్యంగా 40 రోజులు ఉండేటైతే మన ప్రాంతం అగ్నిలాగా మంటపడొద్దా? కనీసం వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయా? కనీసం వాళ్ళ కుటుంబాలకు బాగుపడు. మీరు చెప్పండి మన సాక్షితోటి. ఈ శ్రమల దినాల ద్వారా ఏం ప్రయోజనం అండి? హల్లెలూయా. నువ్వు నమ్మితే నువ్వు నష్టపోవు. నువ్వు నమ్ముతున్నట్టు ఉండి బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్మలా. దేవుని దృష్టికి చాలా బాగున్నారు, ఆజ్ఞలు జరిగిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సకల విధముల న్యాయ కార్యాలు మొత్తం చేస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు, కానీ నమ్మట్లా. దానివల్ల ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు నోరు ఉండి నోరు లేని మోగవాడి వలె సైకిల్ చేయాల్సి వచ్చింది. మోగోడు అయిపోయాడంట. అక్కడ బైబిల్ రాసి ఉంటుంది, అదే 22వ వచనం. సంచలు చేసు ఏమై ఉన్నాడు చెప్పాలందరూ. ఎక్కడికి వచ్చి మొగడయ్యాడు? దేవుని మందిరానికి వచ్చి మొగడవటం ఏంటబ్బాయి? అనేక సార్లు నన్ను వెంటాడిన మాట ఇదే. మోగోళ్ళు మాట్లాడుతూ బయటికి వెళ్ళాలా? కుంటోళ్ళు నడుచుకుంటూ బయటికి వెళ్ళాలా? శాపంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, త్రాగుబోతులుగా ఉన్నవాళ్ళు మందిలోకి వచ్చి యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది పోవాలా? దేవుని మందిలోకి వచ్చేసి మొగలైపోవటం ఏంటమ్మా? ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితంలో, ఇన్ని సంవత్సరాలు మన విశ్వాస జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? నువ్వు నమ్మేవు కదా. కొంతమంది నోరు ఎప్పుడు నష్టమే. అసలు ఆ నష్టం అనే పదం ఎవరు కనపట్టాడు కానీ వాళ్ళకి దండం పెట్టాలి. ఏం లేదు. దేవుణ్ణి నమ్ముకోకముందు ఏం లేదు, దేవుణ్ణి నమ్ముకున్నాక. అబ్రహాం గారికి అంతే అంటారు, దేవుణ్ణి నమ్ముకోకముందు ఒక భార్య, దేవుణ్ణి నమ్ముకోకుండా 3 భార్యలు అంట. ఒక దైవజీవుని చెప్తాడు. ఎవరికి? దేవుణ్ణి నమ్ముకోకముందు నీకు జ్ఞానం లేదు, బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావు జ్ఞానం పెరిగిపోయింది, నీకు ఆలోచించడం పెరిగిపోయింది నీకు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగానండి. దేవుణ్ణి నమ్ముకొని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ ఆయన మాటలు నమ్మట్లా. చదవండి. పదమూడు వచనం. అందరూ చెప్పండి. జకరియా
భయపడకము. ఏం చేద్దంటేనమ్మా అసలు చూడండి మా చదువుతున్నప్పుడు ఎంత బాగుందో. ఇన్ని మంచి మాటలు ఉన్నాయో, నమ్మట్లేదనే మాట నేను డైరెక్ట్ లైన్ అండర్లైన్ చేసుకున్నాను. నువ్వు నమ్మలేదు అనే మాట, నువ్వు నమ్మలేదు అనే మాట. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. నేను ఒక మాట చెప్తానండి, నాకు వెళ్ళి చూస్తానండి. ఎప్పుడు చేసిన ప్రార్థనలు అన్నాడు దేవుడు ప్రతి కార్యం ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు. ప్రతి కార్యం ప్రభు జరిగిస్తున్నాడు. అయితే పిల్లలు పుట్టే సమయంలో, పిల్లలు వచ్చే సమయంలో ఆయన ప్రార్థన చేస్తుంటారు. ప్రభా అందరూ మరి బిడ్డలేరు ఏదో మాట్లాడుతున్నారు, ప్రభా మాకు ఏదైనా బిడ్డలు వేయండి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు కొంచెం హోల్డ్ చేసి పెట్టాడు. ఏం చేశాడు చెప్పు? హోల్డ్ చేసాడు ఇవాళ. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చెప్తుందమ్మా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ ప్రార్థన దేవుడు సన్నిధికి వచ్చినాయి. నేనంటాను, నువ్వు ఇంత వైరాగ్యం కలిగిన దానివి నమ్మలేకపోవటం ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నాక మోగోడవటం ఏంటి అబ్బాయి? దేవుని స్తుతించాల్సిన నోరు, అందంగా పాడవలసిన నోరు మోగోడైపోవటం ఏంటండి? నాలుగు మీద ఒక చిన్న పుండు వస్తేనే ప్రభువు స్తుతించలేకపోతుందని చెప్పేసి గత 2 రోజులు నేను చాలా అల్లాడిపోయాను. ఎటు కదిలిచ్చినా కానీ ఇది పోయి పైన తగ్గుతుంది, నొప్పి వచ్చేస్తుంది. మరి జక్కయ్య ఎలా ఉండగలిగాడు అంటావు? జాగ్రత్తగా రండి. నీతిమంతుడు దేవుని దృష్టికి ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్పవాడే ప్రభువు మాట నమ్మకపోతే శిక్ష అనుభవించాడు. మరి మీరు ప్రభుకేం ఎక్కువ కాదు, నేను ప్రభుకేం ఎక్కువ కాదు. ఆయన ప్రార్థన ఆలకించబడిందంట. ఎప్పుడు చేసిన ప్రార్థన అంటే, పిల్లలు అవసరం ఉన్న సమయంలో ప్రార్థన చేశాడు. పిల్లలు దేవుడు ఇయ్యలేదు, మర్చిపోయాడు. కానీ తర్వాత ఆయన చేసిన ప్రతి మనవి ఆలకించబడింది. నేను అంటున్నాను, మీ జీవితంలో ప్రభు ఎన్ని కార్యాలు చేశాడు, దాన్ని బట్టి మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు? దాన్ని బట్టి ప్రభుని మీరు ఎప్పుడు ఎదుగుతున్నారు? ఎప్పుడు ఎత్తున్నారమ్మా? నీకు అసాధ్యమైనది ఉందా? నువ్వు అనుకున్నది కాంది ఏమైనా జరుగుద్దా? నువ్వు అనుకున్నది కాంది ఏదైనా జరిగిద్దా? కేరళలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట. జాగ్రత్తగా రండి. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు క్రిస్టియన్సే. మంచి ప్రార్థనకి వెళ్తారు, భక్తిగా ఉంటారు. ప్రేమించుకున్నాక ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేశారంటే, మంచి ఫ్యామిలీని చూసేసేసి, డబ్బున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఫ్యామిలీని చూసేసేసి ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసేసి పెళ్లి ఫిక్స్ చేసేసారు. పెళ్లి ఫిక్స్ చేసేసాక వీళ్ళు మంచి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, యేసుప్రభు అని తెలుసు. కానీ వాళ్ళకి జాతకాలు కూడా కుదరాలి. ఏం కుదరాలి? యేసుప్రభు అంటే ఇష్టమే. యేసుప్రభు నమ్మారు. బైబిల్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అలమారులో ఎదురుగానే ఉంటాయి. యేసుప్రభు నమ్మారు, కానీ జాతకాలు కుదరాలి. ఎక్కడుంది అర్థం కావట్లేదు జాతకం. ఎక్కడుంది అర్థం కావట్లేదు జాతకం. జాతకం చూపించడానికి వెళ్ళారు. వెళ్ళంగానే ఆ జ్యోతిష్కుడు చెప్పాడు, నువ్వు చేసుకున్న భర్త చచ్చిపోతాడని చెప్పాడు. మొట్టమొదటి నువ్వు చేసుకున్న భర్త చచ్చిపోతావని చెప్పాడు. ఈ పిల్లకి ఇంక మనసులో డౌట్ కొట్టేసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈడేమో అందగాడు, ఉన్నవాడు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం, ఏం చేయాలి అర్థం కాల. ఒకరిని ప్రేమించింది కదా, ఫస్ట్ వాడిని పిలిచింది. మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ప్రమాణాలు చేసుకుందాం కదా, అది దాన్ని కొనేసేసి కూల్ డ్రింక్లో ఇష్టం కల్పించేసేసింది. వాడిని చంపేసేసింది. వాళ్ళు కూడా కొంచెం ఉన్నవాళ్ళే. వాళ్ళు కూడా తీసుకెళ్ళాడు, బూట్స్ పెట్టేసారు. అయిపోయినాక వాళ్ళ బాబాయ్కి ఒక డౌట్ వచ్చేసి పోలీస్ కేసు పెట్టాడు. మొత్తం విచారిస్తే మొత్తం ఫుటేజ్ మొత్తం చెక్ చేసినప్పుడు, సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు అమ్మాయి గారు కనపడింది. అమ్మాయి గారు తీసుకెళ్ళేసేసి పోలీస్ స్టైల్లో వాళ్ళు విచారించలేక అమ్మాయి ఒప్పుకుంది. జ్యోతిష్కుడి కాడికి వెళ్ళాము, వాడు చెప్పాడు నా మొదటి భర్త చచ్చిపోతాడని చెప్పేసి అని, వాడిని చంపేసి ఈ నుంచితో బాగుందని చెప్పేసి అని, వాడిని నేను చంపేశానని చెప్పేసి అని చెప్పింది. ఎవరా అమ్మాయి? క్రైస్తవురాలు అబ్బాయి.
నాకు చాలా అవమానం అనిపించింది, చాలా అవమానం అనిపించిందండి. ఆ పనికి మనోడు వాడు జాతకాలు చెప్పటం ఏంటి? చదువుకొని ఉద్యోగాలు విమానంలో తిరుగుతా, పడవల్లో తిరుగుతా, వాళ్ళు పోయేసేసి ఫస్ట్ ఒకరిని ప్రేమించేసి వాడిని చంపేయటం ఏంటి? జాతకం ఒకరిని చంపిందా? జాతకమే మనిషిని మార్చిద్ది అయితే ముందుగా తెలుసుకొని చావుకుని బతుకుతారు కదా. నువ్వు ప్రయాణం చేయాలా, ట్రైన్ వాడు గడిపోయి జాతకం చూసుకో, జాతకం చూసుకున్నావు అనుకో, నువ్వు బతుకుతావంటే ఆ ట్రైన్ ప్రయాణం మనం చెయ్యం. చచ్చిపోతామంటే ఆ ట్రైన్ ప్రయాణం మనం చెయ్యం, మానుకుంటాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళు నష్టపోవడం గల కారణం ఏంటి? నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావు కదా. దేవుని సేవకు నేను మాట్లాడుతున్నాను. నువ్వెంత నమ్ముతున్నావో మరి నీ జీవితంలో నష్టాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నీ జీవితం కష్టతరంగా ఎందుకు మార్చబడతా ఉంది? దేవుడి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావు? ఆయన నోటి మాటలో సమస్తాన్ని చేశాడు కదా. ఆయన కార్యాలు నేను అంటున్నానమ్మా, నువ్వు అనుభవించు, వదిలిపెట్టవు. నువ్వు సొంతగా అనుభవించు, నీ ప్రాణం ఇచ్చేస్తావు ప్రభు కోసం. మా వాళ్ళు మొన్న చెన్నై వెళ్ళారు టీపీఎం కన్వెన్షన్కి. ఒక్కరోజు ప్రయాణం చేయడానికి మొక్కలు మొత్తం వెక్కమైపోయేసి నడవలేక కాళ్ళు అడ్డుపోయి 100 బాటిల్ మందాగిన వాళ్ళు ఫీల్ అయిపోయారు. 1 గంట ప్రార్థన కోసం దానికంటే ఎక్కువ శ్రమపడి నేను వస్తున్నాను ఒక్కోసారి చెన్నై పోయినప్పుడు. ఎంత కష్టం తెలుసా? కానీ అదంతా ఆ మాధుర్యం వేరే, ఆ మాధుర్యం అంతా వేరే. ఆ దేవుని సన్నిధిలో గడుపుతున్న ఆ గంట సమయం, ఆ మాధుర్యం వేరే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళని కుడి చేయి ఇచ్చి రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. సముద్రంలో మునిగిపోతున్న పేతురికి దేవుడు కుడి చేయి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మేము నశించిపోతున్నాం, కాపాడమని శిష్యులంటే లెగిసి సముద్రమును గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమైపోయింది. పక్కన వాళ్ళు చెబుతున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, అయ్యా మేము పాడైపోతున్నాం, అయ్యా మేము పాడైపోతాం చెప్పినప్పుడు నీతిమంతుడు, దేవుని దృష్టికి నీతిమంతుడు, అన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నవాడు కొన్ని నెలల పాటు దేవుని స్తుతించలేకుండా ప్రార్థన చేయలేకున్నప్పుడు ఎంత కుమిలిపోయి ఉంటాడు జక్కరయ్య, ఎంత కుమిలిపోయి ఉంటాడు జక్కరయ్య. కారణం ఏంటంటే అతను నమ్మలేదంట, నష్టపోయాడు 3 నెలల పాటు. కమ్మని కుమారుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సంవత్సరం నిరీక్షణ, పిల్లోడు పుట్టుగానే గంతులేయాలి. నిన్న బ్యాంక్ కాడికి వెళ్ళాను. బ్యాంక్ కాడికి వెళ్తే ఏదో సీటు, ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ చేశారంట. 1/2 గంట సేపు బాంబులు పేల్చారండి. అబ్బో, మామూలుగా ఎవరైనా హార్ట్ అటాక్ ఉంటే చచ్చిపోతారు. అంత పేల్చేశారు బాయ్, అన్ని బాంబులు పేల్చారు. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాల ఎమ్మెల్యే సీటు కోసం కన్ఫర్మ్ చేస్తే ఇంకా గెలుస్తాడో ఓడిపోతాడో తెలియదు, కన్ఫర్మ్ చేసినందుకు. కొన్ని సంవత్సరాల నుంచి నిరీక్షణ, కొడుకు పుట్టబోతున్నాడు ఇప్పుడు. ఎంత సంతోషం ఉంటుంది ఇంకా. కానీ ప్రయోజనం లేదు. మోగోడు నోరు లేదు. నువ్వు దేవుడు నమ్మావు, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. నువ్వు దేవుడు నమ్మావు కానీ నమ్మనట్టునే బిహేవ్ చేస్తున్నావు అనుకో, దేవుని మందిలో ఉంటూ బిహేవ్ చేస్తున్నావు అనుకో, దానికి నష్టాన్ని నువ్వు అనిపిస్తావు. అంతే. అన్నీ ఉన్నా ఏం ప్రయోజనం అండి? ఒక ఆయన ఉన్నాడు, భయంకర షుగరు, నేను అన్నిటికి తాళమెత్తాగా నోడు తాళమే అంటాడు ఆయన. సూపర్గా ఉన్నాడు ఈరోజు, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను అన్నాను మీకు షుగర్ ఎక్కువ ఉంది కదా అంటే, నాకు షుగర్ ఎక్కువ ఉంది, నేను పెద్దానికి ప్రభు స్తుతిస్తూ ఉంటాను, అన్నీ తింటూ ఉంటాను, ప్రభు సహాయం చేస్తాను. అందుకే మిమ్మల్ని అలా చేయమని చెప్పట్లా. చాలామంది అన్నీ ఉంటాయి, ఏమీ తినలేదు. అన్ని ప్రార్థనలు, జక్రీ చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, దానికి సమాధానం ఇస్తా ఉన్నాడు, దాన్ని సంతోషించడానికి అవకాశం లేదు. అందుకే చెప్తున్నాను, మనం చేసిన ప్రార్థనలు వ్యర్థం కావు. దానికి ప్రభు ఏదో ఒక రకంగా ప్రతిఫలం ఇస్తాడు. యోధాని ప్రభు కోరుకున్నాడు, యోధా తప్పిపోయాడని బైబిల్ రాస్తుంటుంది. ఎవరికి వచ్చింది కృప? ఎవరికి వచ్చిందమ్మా కృప? యోధా స్థానంలో ఎవరు వచ్చారు? మత్తయి వచ్చాడు.
యోధాను కోరుకున్నాడు దేవుడు. వాడు తప్పిపోవటాన్ని బట్టి, దొంగై తప్పిపోవటాన్ని బట్టి దేవుడు సహవాసం ఉన్నప్పుడు నీ కోసం దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనల ద్వారా వస్తున్న ఆశీర్వాదం నువ్వు అనుభవించకపోతే కంపల్సరీ నీ పక్కన ఎవరికో ఒకరికి వచ్చింది అంతే. హల్లెలూయా. నమ్మి నష్టపోకూడదు, నమ్మి నష్టపోకూడదు అంతే. మనం యేసయ్యను నమ్మాం, నష్టానికి పాత్రలం కాదు, ఆశీర్వాదానికి పాత్రలం. హల్లెలూయా. బైబిల్ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. నాకు చూడమ్మా, నాకు చూడ, తర్వాత చదువుకుందాం. నాకు చూడండి. ఇప్పుడు సౌలు చేతిలో ఏముందంట అబ్బాయి? చెప్పాలి. ఈట ఉందంట. ఈ ఈట్ని ఎవరి మీదకి ఇస్తాడనుకున్నాడు? దావీదెవరుమా? అభిషేకించబడ్డవాడు కదా. దావీదెవరుమా? ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయేవాడు కదా. అలాంటి వ్యక్తిపైకి ఈట ఇస్రాలి అనే ధైర్యం సౌలుకి ఎందుకు వచ్చింది? ఎంత ధైర్యం కావాలండి? ఇప్పుడు సౌలు తప్ప దావీదు తప్ప నాకు అర్థం కావట్లా. చెప్పాలి, చెప్పాలి. మీరు చెప్పండి అబ్బాయి. సౌలు తప్ప దావీదు తప్ప? దయచేసి ఎవరు తప్పు? ఏ సౌలు ఏ దావీదు అని అడగొద్దు. ఏ పేటలో ఓడు, మరింపేటలో ఓడా, జైన్పేటలో ఓడా అనక బాగా దయచేసి. బైబిల్లో ఉన్న సౌలు తప్ప, బైబిల్లో ఉన్న దావీదు తప్ప. సౌలు ఈట ఇసరటానికి దావీదు తప్ప, సౌలు తప్ప? మా కొంచెం పెద్ద మాట్లాడండి అమ్మా, లేకపోతే అబ్బాయి సైకిల్ అని చేయండి అమ్మా. ఎవరు తప్పమా? బైబిల్ చెప్పింది ఏంటంటే సౌలు మీదకి దురాత్మ వచ్చిందంట. ఎవరి మీదకమ్మా? సౌలు మీదకి దురాత్మ వచ్చింది. దుర్వాత్మ వచ్చినోడు ఎట్లయినా ప్రవర్తిస్తాడంతే. మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది దురాత్మ పట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పద్ధతులు మొత్తం అంతే ఉంటాయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే సౌలు దావీదు పైకి సౌలు ఈటనక కారణం ఏంటంటే దావీదు తప్పు, సౌలు తప్పు లేదు. సౌలు దురాత్మ పట్టినాడు. ఇప్పుడు నేను ఉన్నాను, సుగితున్నాడు, కడుపుకు తచ్చర మొక్కలేదు, ఏంటి ఏపీఎల్ఈ కారు అన్నాడు. అమ్మా ఆరాధన ఉంది, ఎంబీబీ చదువుకుంది, ఏపీఎల్ఈ యాపిల్ అంది. ఎవరు తప్పు? ఇప్పుడు చదువుకోలేదు కాబట్టి వాడికి రాలా, చదువుకున్న బట్టే అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుకున్న అమ్మాయి ఏపీఎల్ఈ కారు అని, చదువుకోనోడు ఏపీఎల్ఈ యాపిల్ అన్నాడు అనుకో, ఎవరు తప్పు? దుర్మార్గుడు పనులు చేస్తాడు. మా చదువు ఆ మాట 10వ వచనం. ఏందమ్మా సౌలు మీదకి వచ్చింది తల్లి? అమ్మా చెప్పండి మా. ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు దురాత్మ వచ్చాడు ఏం చేస్తాడు? ఆరాధింతును నిన్నే నాన్న అని పాడతాడా? చెప్పాలి. నీవు లేకుండా ఉండాలేనయ్య పాడతాడా? వాడు ఈట్లకి తీసిరేసాడు. జాగ్రత్తగా రండి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ఎన్నుకొని దావీదుని రాజుగా దేవుడు చేస్తే ఆయన యుద్ధభూమిలోకి వచ్చాడు. దావీదు యుద్ధభూమిలోకి వచ్చేసి 26 వచ్చిన చదువు. 17వ అధ్యాయం 26 వచ్చిన. 17వ అధ్యాయం 26 వచ్చిన. దావీదు జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని అడుగగా. నాకు చూడండి మా. థ్యాంక్స్ మా. గాడ్ బ్లెస్ యూ. నాకు చూడండి. దావీదు ఎవరు? అభిషేకించబడ్డాడు. దేనికి అభిషేకించబడ్డాడు?
చెప్పాలి. ఇజ్రాయేల్ పైన రాజుగా అభిషేకించబడ్డవాడు. ఇప్పుడు అభిషేకించబడ్డవాడు ఏమి వెతుకుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల క్షేమాన్ని వెతుకుతున్నాడు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ. దాంతోపాటు ఏమి వెతుకుతున్నాడు అమ్మా? చెప్పాలి పెద్దగా. అమ్మ ఏమన్నా చెప్పండి. బహుమతులు వెతుకుతున్నాడమ్మా. అంతే ఉందా లేదు అక్కడ? అసలు మాటలు చూడటండియో, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఇంత ఘనంగా మాట్లాడు. ఏమంటాడు తెలుసా? వాడిని చంపినోడికి బహుమానం ఏంటి? వాడిని చంపిన వానికి బహుమతి. ఇప్పుడు ఎవరికి ఫైట్ పడాలి? ఫైటింగ్ ఎవరెవరికి అబ్బాయి? ఫైటింగ్ ఎవరెవరికి? ఫైటింగ్ ఎవరికి? గాడ్ బ్లెస్ యూ నాన్న. తమ్ముడు గాడ్ బ్లెస్ యూ. దావీదుకి గొలియాతుకి సుగితిటానన్నా త్వరగా. ఇప్పుడు నేనెవరంటే గొలియాతు. బైబిల్ ప్రకారం గొలియాతు తింటే ఉన్నాడు. ఈ సుగిత్తు దావీదు అనమాట. సుగిత్ దావీదు అనమాట. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మన తెలుగులో చెప్తాడు. హల్లెలూయా. ఇది నేనంటాను, మేమిద్దరం కొట్టుకుంటే చూసే ప్రజలు ఎవరు తిడతారు? ఏంది మీద తెలియవచ్చింది మీకు అసలు? మేమిద్దరు కొట్టుకుంటే ఎవరు తిడతారు అబ్బాయి? ఏం తిడతారు? పెద్ద దుడ్డపూతలు కొట్టావు నువ్వేమో, వాడేమో పాలు గారి బొక్కలు కలుగున్నాడు. అవునే కదా? అవునే కదా? కానీ దావీదుతో యుద్ధంలో గొలియాతు ఓడిపోయాడు. కారణం ఏంటంటే తన వెనకమాల ఉన్న అభిషేకం. అమ్మా నేను అంటాను, నీ మీద ఉన్న అభిషేకం చాలా గొప్పది. థ్యాంక్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నీ మీద ఉన్న అభిషేకం చాలా గొప్పది. నీ పైన అభిషేకం ఆశీర్వాదం తీసుకొచ్చిద్దమ్మా. నువ్వు కోరుకునే అవసరం లేదు. నీ పైన ఉన్న అభిషేకమే. నేను అంటాను, రాజుగా దేవుడిని అభిషేకిస్తే బహుమానాలు కోరుకోవాల్సిన అవసరం ఏందండి? ఛీ! ఎలక్షన్ వచ్చింది ఇక్కడ చూసుకో, నలుగురు కార్డు తీసుకుంటారు. నలుగురు కాడ నీకే ఓటెత్తావమ్మా, నీకే వేస్తానయ్యా. జాగ్రత్తనండి. మన ఇండియా పాడవటం గల కారణం మీరే. మన దేశం పాడవటం గల కారణం నువ్వే కదా. ఎక్కడెక్కడ ఫ్రీగా దొరికిద్దా అదే నువ్వు చూసేది. ఎవరు ఫ్రీగా ఇస్తారా? దుప్పట్లు ఎవరు ఫ్రీగా ఇస్తారా? మందులు ఎవరు ఫ్రీగా ఇస్తారా? చీరలు ఎవరు ఫ్రీగా ఇస్తారా? అన్నం ఎవరు ఫ్రీగా పెడతారా? ఫ్రీ. నేను ఇస్తాను. ఇంకేముంది అక్కడ? ఏముందమ్మా? పిల్లలకి మంచి చదువు ఉందా? వాళ్ళకి మంచి టీచర్స్ ఉన్నారా? నీ వీటిని ఎక్కువైపోయా. 5 సంవత్సరాలు ఎంత డబ్బు తీసుకున్నావు నువ్వు? ఆ డబ్బు నీ బిడ్డలకు పెడితే ఆ గవర్నమెంటు నీ ఆరోగ్యం కోసం ఆడబడితే ఆ డబ్బు ఎంత బాగుంటుందండి? దేనికోసం పనిచేయాలి? రాజు బహుమానం కోసం ఎతకటం ఏంటమ్మా? దేవుడిని అభిషేకించాడు కదా దావీదా, నీకు బహుమానాలు ఎందుకు? కొంచెం ఆగు. నేను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడతలేదు. ఫ్రీ అంటే ప్రజలు ఎగబడిపోతా ఉన్నారు. ఫ్రీ ఏ అడవులో తీసుకుని పెట్టవచ్చుగా. అడవుల్లో పెడితే ఎవరు రారు, పేరు ఉన్నది అక్కడ. ఇక్కడ పెడితే నాకు తెలుసు కాబట్టి అందరికి పేరు వస్తుంది. ఇక్కడ ఎందుకు అబ్బాయి? ఇక్కడ ఎందుకు? వేరే చోట్లేదు అని నేను తక్కువ మాట్లాడట్లేదు. దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభు వారిని కనపరచును గాక. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ అవసరమా? ఇంకెక్కడ అవసరం లేదా? వెనకబడిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టవచ్చుగా. చీరలు నువ్వు ఇక్కడే పంచుతావు, అది నీ చుట్టాల్లోనే పంచుతావు. అడవులో తీసుకెళ్ళి కనీసం బట్టలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళక్కడ పంచవు. నీకు బహుమానాలు కావాలి, నీకు పేర్లు కావాలి, నీకు గొప్పలు కావాలి అబ్బాయి, నువ్వు గొప్పలు కావాలి, నీకు అంతే కదా. మీరు ఆలోచించండి, ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు కదా అబ్బాయి, ఎందుకు నీకు? కష్టపడు, గొర్రెలు మేపు, లీటర్ వచ్చే పాలు లీటర్న్నర ఇచ్చేలా ప్రభు చేస్తాడు.
దేవునితో గడిపినాక, దేవునితో ఉన్నాక దేవుడు తక్కువ చేయడు ఇప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తక్కువ చేయడండి, అంతే. నేను అంటున్నది, ఆ టేస్ట్ నువ్వు చూడు, ఆ రుచి నువ్వు చూడు, ఆ రుచి నువ్వు చూడు. మనం ఏం చేస్తున్నాం అర్థం కావట్లా. ప్రతి ఒక్కటి మన గంట కోసం, మన మంచి కోసం, మన పేరు కోసం చూసుకుంటున్నాం. కానీ అందుకే మన పైకి ఏమొస్తుంది తెలుసా? ఈట్లు వస్తూ ఉన్నాయి. మేము మంచి పని చేయాలనుకుంటున్నామండి, ప్రజలకంతా ఫ్రీ 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 అని చెప్పేసి అని గవర్నమెంట్ చేస్తుంది, అందరూ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏమైపోయింది, ఇట్లా తగలబడి ఏడుస్తూ ఉంది, ఇట్లా తగలబడి ఏడుస్తూ ఉందమ్మా. నేను అడిగాను మొన్న, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, మంచి ఆత్మీయ సహవాసానికి వెళ్ళవచ్చు కదా అడిగాను నేను. ఆయన అన్నాడు, ఆత్మీయ సహవాసానికి వెళ్తే 100 రూపాయలు కానుకేయాలి, ఇక్కడికి వెళ్తే 2 రూపాయలు కానుక చాలన్నాడు. అయితే మా కాడకు అది కూడా వద్దని చెప్పేసాను నేను. ఈ కానుక ముఖ్యమా? కానుక ముఖ్యమా? నువ్వు 10 సంవత్సరాలు సంపాదించేది నేను 1 సంవత్సరం సంపాదించగలను. అలాంటి సేవకుని తీసుకొచ్చి నీ ముందు పెడితే నువ్వేమంటున్నా? నువ్వు 10 సంవత్సరాలు సంపాదించే సంపాదన నేను 1 సంవత్సరం సంపాదించగలను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను రోషంగా మాట్లాడుతున్నాను ఈరోజు. అలాంటి సేవకుని తీసుకొచ్చి నీ ముందు పెడితే, ఏందబ్బాయి పని ఎక్కువయిందా, అయితే దేవుని పెడతావా? పని ఎక్కువ దేవుని పెడతావా? ఏందబ్బాయి శనివారం ప్రార్థన రాలేదు, శనివారం పేమెంట్ ఇచ్చేలేకి. ఏంది పేమెంటు? ఎన్ని లక్షలు తీసుకున్నావు శనివారం పేమెంట్? నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు అమ్మా పేమెంటు? నీకు ప్లాన్ ఉండాలి. దేవుడు నిన్ను అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఏమంటారు వాటిని? ఈట్లు ఇస్తున్నాడు సౌలు అంటే, అభిషేకించబడ్డవాడు బహుమానం కోరుకుంటున్నాడండి. అభిషేకించబడ్డవాడు సుఖాన్ని కోరుకుంటున్నాడండి, గొప్పలు కోరుకుంటున్నాడండి. ఈటి ఇస్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఆ రోజే 2 సార్లు ఇస్తున్నాడంట. చదువు 11 వచ్చిన 18, 11. సాల్మా ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లుమా? 2 సార్లు. ఫస్ట్ సారికే నువ్వు జ్ఞానం రావాలి. 2 సార్లు, ఆ రోజు 2 సార్లు ఇస్తాడు. ఈట ఎందుకు వచ్చింది నీ పైకి? సౌలు ఎవరు చెప్పండి? దురాత్మ పట్టినాడు. 10 వచ్చిన దగ్గర మనం చదివేమో, మళ్ళీ చదువు 10 వచ్చిన. దురాత్మ పట్టినోడు సౌలు మీదకి ఈటిస్తున్నాడంటే లోపం మందే, అసలు వాళ్ళతో కానే కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఒకటి వ్యతిరేకమైనది ఎదురుపడుతుందంటే కారణం ఏంటంటే, దానికి కారణం మనమే, వాళ్ళేం కాదు. మనం ఏదో మిస్టేక్ చేస్తుంటాం. ద్వారకా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. నా కుటుంబంలో చిన్నది ఏదైనా మైనస్ అయితే దేవుని దగ్గర ఏ విషయం నేను తప్పు చేశాను భయపడిపోతానని, అమ్మ నా మైండ్ కూడా అదే అని చెప్పన్నా నేను. మనకేమొచ్చింది? వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళు 100 చేస్తారు, ఎవడమో చేసేది నిన్ను. నీ బతుకు బాగలేదంతే, నువ్వు సరికాదంతే. నా మాట నమ్మండి, నా మాట వినండి. నువ్వు సరిగా ఉంటే నీకు వ్యతిరేకంగా రూపించబడ్డ ఏ ఆయుధమో తెలుసుగా. నువ్వు సరిగా ఉంటే వర్దిలదు. నువ్వు సరిగా లేదు కాబట్టే నీపైకి ఇన్ని వస్తున్నాయి. నాకెందుకు వస్తున్నాయి తెలియట్లా. ఎందుకు తెలుస్తాయి? ఏం చేసావు నువ్వు? ఏమ్మా ఏం చేసావు చెప్పు. ఈరోజు పొద్దున లేసావు కదా, గడిచిన వారంలో 4 గంటలు వేసి ప్రార్థన చేస్తున్న వాళ్ళు గంట చేయలు పైకి ఎత్తమంటే ఎంతమంది లేపుతారు? గడిచిన వారంలో, ఈరోజు కాదు, శనివారం కాదు, గడిచిన వారంలో 4 గంటలు వేసి ప్రార్థన చేస్తే స్తోత్రం, దేవుడు మీ అందరం దీవించను గాక. మరి ఈ వారంలో మీరు ఎంత ఆశీర్వదించబడతారో రేపు పొద్దున చేతులెత్తడంలో సాక్ష్యం చెప్పాలి. ఈ వారంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, ఎంత సమాధానంగా ఉన్నారో, ఎంతమందికి స్వాతంత్రం పట్టించారో. కృపేంద్ర చేస్తా యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఈరోజు కూడా రేపు పొద్దునకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. కష్టపడి పని చేసుకుంటున్నావు, మంచి వ్యాపారం దేవుడిచ్చాడు, మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు, మంచి చేతి పనులు దేవుడిచ్చాడు. ఇంకానా రేపుడికి ఆలోచించవలసింది ఇంకానమ్మా. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు,
దినదిన ఆహారం మాకు దయచేయని ప్రభు అని. వాళ్ళ ఇంట్లోకి పోతే కనీసం 50 కోట్లు ఉంటాయి వాడి కాడ. 50 కోట్లు ఉంటాయి కానీ ప్రార్థన ఏంటి? దినదిన ఆహారం మాకు దయచేయని ప్రభు అని. అందుకే ఒక సామెత ఉంది, వేడివేడిగా వండి పెడితే ఎవరు వంట అంటారంట? దాన్ని తల్లి వంట అంటారంట. వేడివేడిగా వండి పెడితే అదేమో తల్లి వంట, వండిందే వండి పెడితే భార్య వంట. అది ఆమెకి ఏం తెలియదు. గ్లాసు పోయాలి, 3 గ్లాసులు పోసి వండిద్ది. నేను కట్టకనే వేసానంట, అది ఉట్టిదే. 3 గ్లాసులు వేసింది, 2 గ్లాసులు అన్న మిగిలిపోయింది. సాయంత్రానికి అదే, మధ్యాహ్నం కూడా అదే. తల్లి పాపం తెలుసు కదా, మనం 3 ఉన్నాం, గ్లాస్ వేస్తే కట్ట సరిపోద్ది అని చెప్పేసి అని ఖచ్చితంగా సాయంత్రకాలం ఒక మెత్తి కూడా మిగిలితో శుభ్రం ఉడిసి పెట్టిద్ది. మనమేంది, అది కిచెన్లో వాష్ బేషన్లో ఇంత అన్నం ఉంటుంది, కింద డైనేజీలో ఇంత అన్నం ఉంటుంది, తినేది ఇంతే. మళ్ళీ నిజం నేను చెప్తుంది, మీకు అర్థం కాలా? హల్లెలూయా. దేవుని సాకుని చెప్పే మాట ఏం చేస్తా, నువ్వు దేవుడు నమ్మేవు కదా, నీ జీవితంలో నష్టం ఉండకూడదుమా. నాకు అలాంటి కృప ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుని ఎంత బాగుంటుంది. నేను బాధపడ్డాను చాలా దావీదు గురించి ఆలోచిస్తూ. దావీదు చాలా గొప్ప వ్యక్తి. సౌలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సౌలు దురాత్మ పట్టుకున్నది, ఈట్లిశ్రేడు. దావీదు దేవుని చేత, దేవుని గొప్ప సేవకుల చేత అభిషేకించబడ్డాడు. సౌలుని తిరస్కరించాడు. అందరూ అడుగుతున్నాడు, సౌలు రాజు ఆల్రెడీ ఉన్నాడు కదా, ఎందుకు దావీదుని అభిషేకిస్తున్నామంటే, దావీదు మీద, సౌలు మీద దేవుని కృప పోయింది. రాబోయే జనరేషన్కి దావీదే రాజు. రాజుగా ఉన్నవాళ్ళు ఎంత జ్ఞానంగా ప్రవర్తించాలండి, ఎంత పోరాడాలండి. హల్లెలూయా. అందుకే నేను చెప్తా ఉంటాను, శ్రద్ధగా పని చేసుకోండి, కష్టపడి పని చేసుకోండి. ఎందుకు తెలుసా, నువ్వు శ్రద్ధగా కష్టంగా పని చేసుకుంటే రేపొద్దున రాజుకు నువ్వు అనిపిస్తావు. ఇప్పుడు నిద్రపోతా ఉన్నావు అనుకో, జీవితం మొత్తం అంతా నిద్రపోతూ ఉంటుంది. అందుకని బైబిల్ చెప్పిద్ది, చీమల దగ్గరికి వెళ్ళేసేసి ఏం చేయాలంట, బుద్ధి తెచ్చుకో. చీమల దగ్గరికి వెళ్ళేసి బుద్ధి తెచ్చుకో. ఆడికి తెలుసు ఏ కాలంలో పని చేయాలో, ఏ కాలంలో పని చేయకూడదు. దేవుని సేవని చెప్తున్నాను, మీరు ఒక్క ప్రార్థన చేసుకున్నావు, చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నిజమే నాయన, దేవుణ్ణి నమ్మలేదు, దేవుని దృష్టికి మంచివాడు, నీతిమంతుడు, దేవుని అగ్ని మొత్తం నెరవేర్చుకుంటున్నాడు, కానీ కొన్ని నెలల పాటు మోగుడైపోయినాడంట. ఎంత నష్టం అండి. ఎందుకని మీరు ఎందుకని అడగలేకపోతున్నారు, ప్రభువా నా కుటుంబం ఎందుకని సమాధానం లేకుండా పోతుంది, నా కుటుంబం ఎందుకని ఇంకా అప్పుల్లో కూరుకుపోతూ ఉంది, సమస్యల్లో కూరుకుపోతూ ఉంది, వడ్డీలు కడుతూ నా కష్టం మొత్తం వడ్డీలకి దారపోస్తున్నానే. ఎందుకని నా జీవితంలో నేను కూడా 10 మందికి సహాయం చేసే స్థితిలో లేను. ఎందుకని మీరు ప్రార్థన చేసుకోకూడదు? ప్రార్థన చేసుకుంటే జక్రియా ప్రార్థన ఆలకించింది దేవుడు. 13వ వచనంలో మనం చదువుతున్నాం, 1వ అధ్యాయం 13వ వచనంలో జక్రియా ప్రార్థన ఆలకించబడిందంట. 13 చదువు ఒక్కసారి ముగిచేస్తాను. అప్పుడు ఆ దూత అతనితో, జక్రియా భయపడొద్దు, ఈరోజు నేను చెబుతున్నాను, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఒకటి చెప్పు, ప్రభు నేను నమ్మేనయ్యా, ఏ విషయంలో కూడా నష్టపోకూడదు. ఆత్మీయ జీవితం కానీ, భౌతికమైన జీవితం కానీ, పరిశుద్ధమైన జీవితం కానీ నేను నష్టపోకూడదు ప్రభు, నేను నష్టపోకూడదని చెప్పేసి అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. లేఖలు బండి, కళ్ళు మూసుకోండి, బైబిల్ చేతిలో పట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు. అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం, అందరు నోటేసి కళ్ళు మూసుకొని హల్లెలూయా.